వీక్షకులందరికీ నమస్కారం. గల్ఫ్ యుద్ధ ప్రభావం భారత ఇంధన రంగం మీద పడింది. కేవలం ఇది ఒక భారత ఇంధన రంగం మీదే కాదు, ప్రపంచ ఇంధన రంగాన్ని ఈ గల్ఫ్ యుద్ధం వణికిస్తూ ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $70 ఉంటే నేడు అది $103కి ఎగబాకింది. సరే, అమెరికా లాంటి దేశాలు అయితే $98కే సప్లై చేస్తూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. భారత్ తాజాగా అమెరికా నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటూ ఉంది క్రూడ్ ఆయిల్. రష్యా నుంచి పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉంది. వెనిజులా నుంచి కూడా పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటా ఉంది. ఒక బ్యారెల్ ముడి చమురు $70 ఉన్నప్పుడు భారతదేశంలో ధరలు, అంటే ప్రస్తుతం ఉన్న ధరలు, లీటర్ పెట్రోల్ ధర $109 తెలుగు రాష్ట్రాల్లో. ముంబై లాంటి నగరాల్లో ధరల వేరియేషన్స్ ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్రాలు విధించే పన్నును బట్టి కొంచెం ఒక $2-3 వేరియేషన్స్ ఉంటాయి. ఇక గడిచిన 14 రోజులుగా ఏదైతే ఆయిల్ కంపెనీస్ ఉన్నాయో, BP, HP, ఇండియన్ ఆయిల్ కంపెనీస్, ఇవి ప్రతిరోజు 2,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూస్తూ ఉన్నాయి. గడిచిన 15 రోజుల్లోనే ఈ 3 కంపెనీలు 45,000 కోట్ల రూపాయల నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇక ఆయిల్ ధరలు కనుక పెంచకపోతే మనుగడ కొనసాగించే అవకాశం లేదు. కేంద్రానికి మొరబెట్టుకోవడంతో ఆయా కంపెనీలు కేంద్రం ఇవాళ దీని మీద సమీక్ష చేయబోతా ఉంది. ఆయిల్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వబోతా ఉన్నారు. పెట్రోల్ మీద $10, డీజిల్ మీద $5 పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ ప్రైస్, క్రూడ్ ఆయిల్ ప్రైస్ $103 వద్ద కొనసాగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇది $150 కూడా ఎగబాకే అవకాశం ఉంది అని అంచనాలు వస్తుంది. ప్రతిరోజు అన్ని కంపెనీలు కలిపి 6,000 కోట్ల రూపాయల నష్టాన్ని భరించే అవకాశాలు లేవు. ఈ యుద్ధం ఒక నెల రోజుల్లో ముగియబోతుంది అనే క్లారిటీ వస్తే కొంతవరకు ఆ నష్టాలు భరించే అవకాశం ఉంది. కానీ ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అనే దానికి సంబంధించి సరైన సమాధానం లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకునేందుకు ఆయా కంపెనీలకి కేంద్రం ఇవాళ అనుమతి ఇవ్వబోతా ఉంది. ఈ అర్ధరాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. లీటర్కి ఎంత పెంచుతారు అనే దానికి సంబంధించి కొద్ది గంటల్లో అప్డేట్ రాబోతా ఉంది. అప్డేట్ వచ్చిన తర్వాత మన డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన ప్రైస్ కోట్ చేస్తాను.